కానీ నాకు ప్రవచనం ఉంది కదూ, నేను వాళ్ళని చూస్తూ కూర్చోగలనా, వాళ్ళతో మాట్లాడుతూ కూర్చోగలనా? సమయం అయిపోయింది, నా వేదిక మీదకి నేను వెళ్ళిపోవాలి, ప్రవచనం అయిపోయాక మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవాలి. అందుకని నీకు కంటితో చూడడం చేత కలుగుతున్న ఆనందానికి పరిమితులు ఉన్నాయి. ఆత్మ ఆనందానికి ఆ పరిమితి ఎక్కడుంది? అది అసలు ఆనందఘనం, దానికి పరిమితే ఉంది. తాను ఆత్మ అయిపోయినవాడు, తాను తెలుసుకుంటున్న చిత్తు తానైపోయినవాడు చిదానంద రూప శివోహం శివోహం. ఇప్పుడు చిదానంద రూపమైన శివుణ్ణి నేనే అనే ఆనందంతో ఉంటాడు. భగవద్గీతలో గీతాచార్యుడు మాట్లాడుతూ జ్ఞానం తేహం సవిజ్ఞానం ఇదం వక్ష్యామ్యశేషతః యజ్ఞాత్వా నేహ భూయః అన్యజ్ఞాతవ్యం అవశిష్యతే అంటాడు. ఏది తెలుసుకున్న తర్వాత ఈ ప్రపంచంలో తెలుసుకోవడానికి ఇక ఏది మిగలలేదో అదే చిత్, అదే విజ్ఞానం. అంటే మీరు కళ్ళతో ఎన్ని తెలుసుకోండి, అవి ఏవి శాశ్వత ఆనందములు కావు. దాని ద్వారా తెలియబడవలసినది తెలియలేదు. చెవుల ద్వారా ఎన్ని వినండి, ఆనందము శాశ్వతము కాదు. రెండు, ఆ తెలుసుకుంటున్నది మీరు కాదు. ఎక్కడి వరకు అంటే ఆ కిటికీలోంచి చూశారంతే. ఎందుకని? ఇప్పుడు చెవి ద్వారా ఏదో వింటున్నారు, ఓ మంచి పాట వింటున్నారు, విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది, అయిపోయిందా పాట? ఓ కచేరీ అవుతోంది, మీరు వింటున్నారు. ఎంతసేపు పాడతాడైనా? మీకు ఎంత నచ్చినా 2 గంటలు పాడతాడు, 3 గంటలు పాడతాడు. ఆ తర్వాత ఆయన ఇంకా పాడితే బాగుండని మీకు అనిపించవచ్చు, కానీ ఆయన ఇంకా పాడలేడు, ఆయనకి ఓపిక ఉండద్దు, ఆయన వెళ్ళిపోతాడు. ఇంద్రియముల ద్వారా తెలుసుకుంటున్నవి తాత్కాలికమైన సుఖాన్నే ఇవ్వగలవు. నీ ఇంద్రియములకే జ్ఞానమును ఇస్తున్న ఆత్మ నిత్య ఆనంద స్వరూపమై ఉన్నది. అప్పుడు దేనిని తెలుసుకోవాలో ఆ చిత్తుని తెలుసుకోవాలంటే ఇవి పనికిరావు. దాని కాంతితో పనిచేస్తున్నవి ముందుకు చూడగలవు, కానీ వెనక్కి ఉన్న ఆ చిత్తునవి చూడలేవు. తను దేని చేత ప్రకాశిస్తోందో దాన్ని అది పట్టుకోలేదు. అప్పుడు ఆ పట్టుకోవాలి అంటే దానికి జ్ఞాన మార్గం ఒక్కటే సాధనము. గురుబోధ ద్వారా జ్ఞాన మార్గం ద్వారా వెళ్ళి ఏ చిత్తు ఉన్నదో, ఏది తెలుసుకుంటున్నదో అది నేనని గ్రహించి దాని యందు ప్రవేశించి ఒకటిగా నిలబడిపోయినవాడు ఆనందాన్ని పొందుతాడు. భగవద్గీతకి శంకర భగవత్పాదులు వ్యాఖ్యానం చేశారు. ప్రస్థానత్రయంలో భగవద్గీత, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు మూడింటికి కూడా ఆయన భాష్యం చేశారు. భగవద్గీత భాష్యంలో శంకరాచార్యుల వారు ఈ శ్లోకానికి భాష్యం చేస్తూ, ఇది విజ్ఞాన యోగంలోది, ఈ శ్లోకానికి శంకరులు భాష్యం చేస్తూ యజ్ఞాత్వాయ జ్ఞానం జ్ఞాత్వా నేహ భూయః పునర్జాతవ్యం పురుషార్థ సాధనమవశిష్యతే నావశిష్టం భవతీతి మత్తత్వజ్ఞో యస్స సర్వజ్ఞో భవతీత్యర్థః అతో విశిష్టఫలత్వా దుర్లభం జ్ఞానం అంటారు. అంటే దాని అర్థం ఏమిటంటే, జ్ఞానము అంటే ముందు తెలియబడుతోంది, తెలియబడుచున్నది, తెలుసుకుంటున్న వాడిని 2 దగ్గర ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు శంకరాచార్యుల వారి పుస్తకం చదవడం అని మొదలు పెడితే శంకరాచార్యుల వారు గ్రంథము నేను ఉన్నామా లేదా? శంకరాచార్యుల వారి గ్రంథం అంటే శంకరాచార్యుల వారే, అప్పుడు శంకర భగవత్పాదులు నేను.